హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా దొండకాయ ఉల్లికారం అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కర్రీ ఏంటంటే దొండకాయ తినని వాళ్ళు కూడా ఈ స్టైల్లో చేసుకుంటే తప్పకుండా అయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే కర్రీ అండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ స్టైల్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలు అయితే తీసుకున్నానండి. దొండకాయల్ని వాటర్లో 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఈ కర్రీకి లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ అయితే కట్ చేసి ఒక్క దొండకాయలో 8 ముక్కలు అయితే చేశాను.